ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. బంద్ పిలుపులో భాగంగా నల్గొండలో బంద్ను విజయవంతం చేయాలని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న మెడికల్ షాపుల బంద్పై ఫోకస్. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల యజమానులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఔషధాల విక్రయ విధానాలు, ఆన్లైన్ ఫార్మసీలు పెరుగుతున్న ప్రభావం, లైసెన్సింగ్ నిబంధనలపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపారులు ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు. ఉదయం నుండే పట్టణాలు, గ్రామాల్లోని అనేక మెడికల్ షాపులు మూతపడనున్న నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు సూచిస్తున్నారు. అత్యవసర మందుల కోసం కొన్ని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నల్గొండ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుకూరి పరమాత్మ మాట్లాడుతూ ఆన్లైన్లో నియంత్రణ లేకుండా మందుల విక్రయాలు జరుగుతున్నాయని, దీంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డ్రగ్ లైసెన్స్ నిబంధనలను సరళీకరించాలని, చిన్న మెడికల్ షాపులకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో అత్యవసర సేవల దృష్ట్యా ఆసుపత్రుల వద్ద ఉన్న మెడికల్ షాపులను మాత్రం తెరిచి ఉంచనున్నట్లు తెలిపారు. బంద్లో ప్రతి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్తో పాటు అసోసియేషన్ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు 25/2025 రోజున మా ఆల్ ఇండియా ఏఐసిఓడి బంద్ ప్రకటించడం జరిగింది. ప్లస్ దాని అనుసంధానంగా మా తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మేము నల్గొండ డిస్టిక్ తరపున రేపు 20వ తారీఖు నాడు 24 గంటలు బంద్ చేస్తామని మేము మనసారా ప్రకటిస్తున్నాము. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది ఇప్పుడు ఆన్లైన్ అనేది అన్వాంటెడ్ కిట్టు ప్లస్ మత్తు పదార్థాలు, దీన్ని అరికట్టాలంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లో పనికిరాదు. కాబట్టి ఇప్పుడు మాన్యువల్గా ఉండాలి, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు వీటిని. రేపు 20/5/2026 నాడు దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు స్ట్రైక్ చేయాలని నిర్ణయించింది మన ఆల్ ఇండియా అసోసియేషన్. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ మరియు జిల్లా అసోసియేషన్ సంఘటితంగా పనిచేసే దిశలో ఈ బంద్కు పిలిపించడం. దానిలో ముఖ్యంగా ఆన్లైన్లో మందుల అమ్మకాల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. దానివల్ల రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఒక ప్రిస్క్రిప్షన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మత్తు మందుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా నిషేధించాలని మా ఏఐఓసిడి సంస్థ చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ స్ట్రైక్ బంద్ పిలిపించాం. కాబట్టి గౌరవ ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మా బాధ మాకున్నప్పటికీ ప్రజలకు అసౌకర్యం కలుగుద్దన్న ప్రత్యేక ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏర్పాటు చేసాము. కాబట్టి ప్రజలకు మరియు ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ ఆన్లైన్ వ్యవస్థ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 12,40,000 మంది కుటుంబాలు మా మీద ఆధారపడ్డ కుటుంబాలు సుమారు 3-4 కోట్ల జనం ఉన్నారు. ఇంతమందికి అసౌకర్యం కలుగుతున్న దృష్ట్యా దీన్ని కొంచెం ప్రభుత్వం కూడా మంచిదిగా భావించి, ఖచ్చితంగా బంద్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగట్లేదు కాబట్టి మాకు సహకరించి దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆన్లైన్ వ్యవస్థని పూర్తిగా నిరోధించే కొరకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 20వ తారీఖు 5వ నెల మేలో బంద్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ బంద్ ఏంటంటే ఆన్లైన్ సప్లైస్కు వ్యతిరేకంగా మరియు చైన్ షాపులకు ద్వారా సప్లై చేస్తున్న దానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. దాదాపు 3-4 కోట్ల మంది ఏదైతే కెమిస్టులు ఉన్నారో అందరికి కూడా అన్యాయం జరుగుతుంది. దీనివల్ల ఈ అన్యాయాన్ని గవర్నమెంట్కు తెలియాలనే ఉద్దేశంతో ఒక బంద్ పిలిపించినాము. ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా ఏంటంటే ప్రజలకు ఏదైతే నాణ్యమైన మందులు చేరకపోగా దుష్పరిణామాలు ఎదురవుతూ ఒక ప్రిస్క్రిప్షన్ని మల్టిపుల్గా వాళ్ళు ప్లే చేసి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసినప్పుడు ఏదైతే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఉన్నాయో, యువత చెడిపోతుందో అలాంటి మందులు కూడా ఒకే ప్రిస్క్రిప్షన్ని 4 సార్లు తెప్పించుకొని వాళ్ళు విచలివాడడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ చైన్ షాపులు కూడా మా వద్ద ఎక్కువ డిస్కౌంట్ 80% డిస్కౌంట్ ఇస్తున్నాయని బోర్డులు పెడుతున్నాయి. వాళ్ళు 80% డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు మన ఏదైతే కేంద్ర ప్రభుత్వము జన ఔషధి ద్వారా తక్కువ ధరకు మందులు ఇస్తుందో
అదేవిధంగా తక్కువ ధరకు మందులు ఇచ్చి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేట్లు చూడాలి. కానీ నేను 100 రూపాయలు పెట్టి ఒక 20 రూపాయలకు మేము మందులను ఇస్తున్నామని మేము గొప్పగా చెప్పుకుంటే అది ఎంతవరకు న్యాయము? అంటే అడుగుతున్నామో 80% డిస్కౌంట్ ఇస్తామో, అడగకుండానేమో జేబుకు చిల్లు పెట్టి ప్రజల డబ్బులు మొత్తం కొల్లగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవస్థని ప్లస్ ఈ చైన్ షాపుల వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ఈ 4 కోట్ల మంది ప్రజలకు న్యాయం చేకూర్చాలని వాళ్ళ మనుగడకు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున రేపు బుధవారం 20వ తారీఖు నాడు సంపూర్ణ బంద్, ఒకరోజు 24 గంటల బంద్ ప్రకటించడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాము. మా యొక్క సమస్యలు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు మా 12 లక్షల మంది మెడికల్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కెమిస్టుల యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఆన్లైన్ ఫార్మసీసు మరియు చైన్ షాప్స్ వలన ఈ చిన్న మధ్యతరగతి మెడికల్ షాప్స్ అంటే నడపడం చాలా ఆందోళనకరంగా మారింది. ప్లస్ వాటితో పాటు ఈ చైన్ షాప్స్ వాళ్ళు అత్యధిక డిస్కౌంట్ పేరుతోటి నకిలీ మందులని విచ్చలవిడిగా మార్కెట్లోకి ప్రవేశపెట్టడం కానీ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ని, ఇతరత్ర మందులని వాళ్ళు విచ్చలవిడిగా అమ్మడం ద్వారా ప్రజా బాహుళ్యానికి ఎంతో తీవ్రమైన నష్టం చేస్తున్నారు. కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ మేము ఒకరోజు పూర్తిగా బంద్ చేస్తున్నాం.